ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే భార్యలారా ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ భార్యలారా అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా, భార్యలు అంటే క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులు చేసుకున్నటువంటి స్త్రీలు ఎలా ఉండమని దైవగ్రంథం తెలియజేస్తుందో వివరిస్తూ ఉండగా, నీ కృపతో మమ్మల్ని నింపమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేయాలని చెప్పి అనుకున్నాడు. దేవుడు అనుకుని సృష్టిని అంతటినీ చేసిన తర్వాత భూమికి ఆవిరి కలగజేసి ఆ జిగట మన్నుతో ఒక పురుషుని యొక్క రూపాన్ని చేశాడు. దేవుడు చేసి దేవుడు తన ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రాలలో తన జీవవాయువును వదగా ఆ మట్టి బొమ్మ నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే దేవుని యొక్క జీవవాయువు ఆ మట్టి బొమ్మలో ప్రవేశించినప్పుడు ఆ బొమ్మ జీవవాయువుతో నింపబడి నరుడు జీవాత్మ అయిన, అంటే దేవుని ఆత్మతో నింపబడి ఈ శరీరాన్ని, ఈ ఎముకలను ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో అటువంటి రూపుదాల్చినట్లుగా ఆది కాండం మనకు తెలియజేస్తుంది. అంటే దేవుడు నరులని ఎలాగ తయారు చేశాడో, ఎక్కడ తయారు చేశాడో దైవ గ్రంథం మనకి క్లియర్గా తెలియజేస్తుంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 దినాలు సృష్టిని చేసి మంచిది అని చెప్పిన దేవుడు మొదటిసారిగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పాడు. అంటే అతనికి ఆదామని పేరు పెట్టి, ఆదాం అంటే మొట్టమొదటి వాడు అనమాట, మట్టిలోంచి తీయబడినటువంటి వాడు అంటారు. అయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి దేవుడు స్త్రీని చేయాలని చెప్పి అనుకున్నాడు. ఆదాముని బొమ్మ చేసి అతని జీవవాయువులో, నాసికరంధ్రాల్లో జీవవాయువు ఊదినట్లుగా దేవుడు హవ్వ యొక్క బొమ్మ చేయలేదు. అంటే ఏ జీవవాయువుతో నరుడు నింపబడ్డాడో ఆ నరునికి గాఢ నిద్ర కలగజేసి తన పక్కటెముకను విరిచి ఆ ఎముకను స్త్రీగా చేశాడు దేవుడు. ఈ భూమి మీద నివసిస్తున్న మనం అందరము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ పురుషునిలో నుంచి వచ్చింది. చాలామంది స్త్రీలను దేవతలుగా భావిస్తూ ఉంటారు, లేదంటే ఇంకా వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇంకా ఏదో అంటూ ఉంటారు. కానీ స్త్రీ భూమి మీద మాత్రమే కనబడుతుంది, కానీ దైవత్వంలో స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం ఉండదు. ఆత్మలు ఎప్పుడూ కూడా స్త్రీ ఆత్మైన, పురుషుని ఆత్మైన, పిల్లల ఆత్మైన, వృద్ధులాత్మైన ఆత్మ ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది. స్త్రీ భూమి మీద మాత్రమే కనబడుతుంది. స్త్రీ యొక్క శరీరాకృతి వేరుగా ఉంటుంది, పురుషుని యొక్క శరీరాకృతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే సంతానోత్పత్తి నిమిత్తము దేవుడు ఈ విధంగా చేశాడు. స్త్రీని పురుషుని ఎముకలో నుంచి ఎందుకు చేశాడు? అది దేవుని యొక్క జ్ఞానం. ఎందుకంటే అందుకే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ కూడా ఏక శరీరం అవుతారని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ఎముక పురుషుల్లోంచి వచ్చింది కనుక వారిద్దరూ ఏక శరీరం అని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి సాటైన సహాయంగా దేవుడు స్త్రీని చేశాడు. ఈ విధంగా స్త్రీ వచ్చింది. వారిద్దరూ భార్యాభర్తలుగా పిలువబడ్డారు. వారి యొక్క సంతానముతోటే ఈవేళ ఈ జగమంతా నింపబడి ఉందండి.
ఇది మనం తెలుసుకోవాలి. అయితే భార్య గురించి దైవగ్రంథం ఏమని తెలియజేస్తుందని చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే భార్యలారా భర్తకు లోబడి ఉండాలి, విధేయులుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాడు. రక్షించబడిన ప్రతి స్త్రీ కూడా ఎప్పుడూ కూడా భర్తకి లోబడే ఉండాలి దైవలేఖనం ప్రకారంగా. అలాగనే పురుషుడు క్రీస్తుకు లోబడి ఉండాలి. పురుషుడు క్రీస్తుకు లోబడి ఉండాలి. అలాగనే పురుషుల్లోంచి వచ్చిన స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. దేవుని యొక్క లెక్క అన్నమాట ఇది, ఆజ్ఞ. కనుక ఎప్పుడూ కూడా భార్యలారా అంటే ఒక పురుషునికి భార్యని కాదండి. రక్షించబడి సంఘములో భార్యలు అంటే ఎంతమంది అయితే ఉన్నారో భర్తలతో వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. భార్యలారా అంటే ఒక పురుషునికి ఎక్కువ మంది భార్యని కదండి నాకు అర్థం. ఏ భార్య అయినా సరే ఎలా ఉండాలి అని దేవగ్రంథం తెలియజేస్తుంది అంటే భర్తకు లోబడాలి, విధేయురాలుగా ఉండాలని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 తెలియజేస్తుంది. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 3:5 చూసినట్లయితే భర్తను ఘనపరచాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలాగైతే ఘనపరుస్తూ ఉన్నామో అలాగనే ప్రతి స్త్రీ కూడా భర్తను ఎప్పుడు కూడా ఘనపరచాలి తప్ప కించపరచకూడదు. దైవగ్రంథం ఒప్పుకోదండి అలా చేసినట్లయితే. ఎప్పుడు ఘనపరుస్తూ, ఎందుకంటే పురుషుల్లోంచి తీయబడింది కనుక తను ఎప్పుడూ కూడా ఘనపరుస్తూనే ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33 చూసినట్లయితే భర్తని ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండాలి, అగౌరవపరచకూడదండి, అవమానించకూడదండి. ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండాలండి దైవలేఖనం ప్రకారంగా. ఇంకా తీతుకు పత్రిక 2:4 చూసినట్లయితే భర్తను ప్రేమించాలి, ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉండాలి. ఒకవేళ మన ఈ లోకంలో మనం చూస్తుంటాం, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేక మంది దూషించారు, అవమానించారు, కొట్టారు కూడా, చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా ద్వేషించలేదండి. వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు తండ్రి అని మాట్లాడాడు. కనుక ఎప్పుడు కూడా భర్తను అటువంటి స్వభావాన్ని కలిగి ప్రేమిస్తూనే ఉండాలి. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 3:1-6 చూసినట్లయితే అందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా సత్ప్రవర్తన కలిగి జీవించాలి. తీతుకు పత్రిక 2:5 చూసినట్లయితే, అలాగే సామెతల 14:1 చూసినట్లయితే ఇంటిని గూర్చిన ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి. తన ఇంటిని గురించి, పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఇలాగే తీతుకు 2:5, సామెతలు 14:1లో జ్ఞానం, పవిత్రత కలిగిన ఇల్లాలుగా ఉండాలని చెప్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ కాపుదల్లో జీవించాలి. అందుకే జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటారని చెప్పి అంటున్నారండి. మూర్ఖురాలు తన చేతితో తన ఇల్లు ఓడబెరుక్కుంటుందని చెప్పి సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి, పవిత్రత కలిగిన ఇల్లాలుగా ఉండాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఇంకా పేతురు రాసిన పత్రిక 3:34 చూసినట్లయితే నిరాడంబరమైన వస్త్రాలు కలిగి అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. అంటే మరీ అంత ఖరీదైనవి కాకుండా మనకున్న దాంట్లో బెటర్. మరి కొంతమంది చూసినట్లయితే ఈ తీతుకు పత్రిక, తిమోతి పత్రిక రాసిన సమయంలో చూసినట్లయితే విపరీతంగా వస్త్రాలకి బంగారపు అలంకరణలు ధరించుకొని వారు చాలా ఎక్కువగా ఖరీదైన మేకప్లతో ఎక్కువగా వస్తుండేవారు. ఇప్పుడు మనం నార్త్లో చూస్తుంటాం, మన రిలయన్స్ అంబానీ కొడుకు పెళ్ళయింది. ఎంత ఖరీదైన చీరలు, ఎంత ఖరీదైన నగలు పెట్టుకున్నారంటే వాళ్ళు. కానీ క్రైస్తవ్యం ఒప్పుకోవట్లేదండి, అంతే ఆడంబరతకు ఒప్పుకోవట్లేదండి. అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. అంతేకాకుండా తగు మాత్రం ఉన్న వాటిలో బెటర్ కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:34 చూసినట్లయితే
కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:30 చూసినట్లయితే ఎప్పుడు భర్తను సంతోషపరచాలి తెలియజేస్తున్నాడు. ఇక్కడ దుఃఖపరచకూడదు, అవమానపరచకూడదండి. ఎప్పుడు సంతోషంగానే ఉంచాలని చెప్తున్నాడు. అలాగనే ఆదికాండం 2వ అధ్యాయం 18 చూసినట్లయితే భర్తకు సహాయురాలుగా ఉండాలి. ఇంకా తిమోతి రాసిన మొదటి పత్రిక 1:10 చూసినట్లయితే భర్తపై ఎప్పుడూ కూడా అధికారం చేయకూడదండి. క్రైస్తవ స్త్రీలు ఎప్పుడూ కూడా భర్త మీద అధికారం చేయకూడదండి. ఎప్పుడూ కూడా క్రీస్తుకు అవమానం ఉండి అలా చేసినట్లయితే దైవగ్రంథం తెలియజేస్తున్న ప్రకారంగా భర్తకు లోబడే ఉండాలి తప్ప భర్త మీద ఎప్పుడూ కూడా అధికారం చేయకూడదండి. అలాగే సామెతలు 21:9-19 చూసినట్లయితే గయ్యాలుగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా సౌమ్యంగా మృదువుగా మాట్లాడాలి. అలా మనం చూస్తున్నాం. మనం ఒక ఎస్తేర్ కానీ, ఒక రూత్ కానీ, ఒక మరియా కానీ, ఒక లూదియా కానీ, ప్రిస్కిల్లా కానీ మన దైవగ్రంథంలో చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ఎలాగైతే ఉన్నారో అటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. ఇంకా సామెతలు 31:12 భర్తకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదండి. ఈవేళ కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండి భర్తను చంపేయడం చూస్తున్నాం. మనం ప్రియులతో కలిసి భర్తను చంపేసిన సందర్భాలు మనం చూస్తుంటాం. మనం ఇంకా చాలా రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఎందుకంటే క్రైస్తవులమైన మనము ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారు కనుక, ఈ లోకంలోంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘంలోకి మనం పిలుచుకున్నాడు కనుక, మనం నిత్య జీవానికి వారసులుగా చేశాడు కనుక ఎప్పుడు కూడా ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఆ ఇల్లు బాగుంటుంది. ఇటువంటి స్త్రీలతో సంఘం నింపబడినప్పుడు ఆ సంఘం బాగుంటుంది. ఇటువంటి ప్రవర్తన సంఘాలలో లేకపోవటం వల్ల అనేక మంది కుటుంబాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో పతనంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కువగా ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమని చెప్పి దైవగ్రంథమే తెలియజేస్తుంది. ఎవరేం చెప్పినా కూడా నమ్మేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా చోట్ల అవ్వ కూడా ఆ సర్పం మాట నమ్మేసింది, దేవుని మాటను పక్కన పెట్టేసింది. ఈవేళ చాలామంది స్త్రీలు పురుషుని డామినేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ సంఘాల్లో ఎవరో ఏదో చెప్తారు, ఈమె డామినేట్గా ఉంటుంది, ఆ సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుందండి. తను అంటే తన భర్తను కూడా పతన వైపు నడిపిస్తూ ఉంటుందండి. ఈ తప్పు అన్నప్పుడు తప్పుని ఖండించదండి. అక్కడ తనే వెళ్ళిపోద్ది, వెనకాల భర్తను తీసుకుని వెళ్ళిపోతుంటుందండి. ఇలా ఉండకూడదండి. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ స్త్రీ సంఘానికి గౌరవంగా ఉంటారు, దేవునికి గౌరవంగా ఉంటారు, భర్తకి గౌరవంగా ఉంటుంది, పిల్లలకు గౌరవంగా తల్లిగా ఉంటుంది. అంతేకాకుండా దేవుని నామానికి ఎప్పుడు కూడా మహిమకరంగా జీవిస్తూ ఉంటుంది. కనుక రక్షించబడిన ప్రతి స్త్రీ కూడా, ప్రతి భార్య కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు క్రీస్తుకు లోబడాలి, క్రీస్తు తండ్రికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు కానీ తండ్రితో సమాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగనే సంఘము స్త్రీ అయితే పురుషుడు క్రీస్తుగా సంబోధింపబడుతున్నాడు కనుక, భర్త క్రీస్తుగా సంబోధింపబడుతున్నాడు కనుక, అలాగనే స్త్రీ భార్యగా, పురుషుడు భర్తగా, అలాగే సంఘము భార్యగా, క్రీస్తు పెళ్లి కుమారుడుగా పిలువబడుతున్నాడు కనుక సంఘము క్రీస్తుకి ఎలాగైతే లోబడుతుందో స్త్రీ కూడా పురుషునికి అలాగే లోబడిన దైవలేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ విధంగా ఉన్నప్పుడు భూమి మీద వర్ధిల్తాం, పరలోకంలో వర్ధిల్తాం, నిత్య జీవానికి వారసులుగా ఉంటాం, సమాజానికి మేలు చేసేవారుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నా తండ్రి. భార్యలారా, దైవగ్రంథం ఎలా ఉండమని చెప్తుందో తండ్రి మరి వివరించగా, మరి తండ్రి ఈ వాక్యాన్ని అనేక మంది విని తమ ప్రవర్తన సరి చేసుకొని క్రీస్తుకు సంఘమునకు లోబడి నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి, తమ కుటుంబాన్ని జ్ఞానంతో నడిపించుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887.
ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com, వెబ్సైట్ www.helpingforpoor.com.